ఫ్రెండ్స్, క్రికెట్ హిస్టరీలో ఒక అన్బీటబుల్ రికార్డ్ అయితే ఉంది. అది కూడా ఓడిఐస్లో ఉంది. ఓడిఐస్ అనగానే మన చాలా మంది రోహిత్ శర్మ కొట్టిన 264 రన్స్ అనే అనుకుంటారు. మరి తప్పు లేదు, ఎందుకంటే రోహిత్ శర్మ కొట్టిన స్కోర్ ఒక టీమ్ స్కోర్ లాగా ఉంది. కానీ ఆ రికార్డుకి మించిన ఒక అన్బీటబుల్ రికార్డ్ అనేది క్రికెట్లో ఉంది. అది కూడా ఒక ఫీమేల్ క్రికెటర్ పేరు మీద ఉంది. మీరు విన్నది నిజమే, ఒక ఫీమేల్ క్రికెటర్ పేరు మీద ఉంది. ఆ ఫీమేల్ క్రికెటర్ మనలో చాలా మందికి తెలిసే ఉంటారు. న్యూజిలాండ్ కి చెందిన ఎమిలియా కర్. ఎమిలియా కర్ కి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు న్యూజిలాండ్ కి అయితే డెబ్యూట్ చేసింది. తన 17వ సంవత్సరంలో ఐర్లాండ్ మీద ఒక మ్యాచ్ అయితే ఆడింది. ఆ మ్యాచ్ లో 232 రన్స్ కొట్టింది. అదేంటి, రోహిత్ శర్మ కన్నా చాలా తక్కువ రన్స్ కొట్టింది అని అనుకుంటున్నారా? కానీ ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. తను ఒక ఆల్రౌండర్ అవటం ద్వారా తను బ్యాటింగ్ ఆడుతూ 232 రన్స్ కొట్టింది. కానీ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో తను బౌలింగ్ చేసి 5 వికెట్ ఫాల్ అయితే తీసింది. ఫాస్టెస్ట్ క్రికెటర్ టు స్కోర్ ఏ డబుల్ సెంచరీ. 17 సంవత్సరాల వయసు అప్పుడే తను డబుల్ సెంచరీ అయితే స్కోర్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ లో. అంతేకాకుండా సేమ్ మ్యాచ్ లో 5 వికెట్లు హాల్ చేసింది. రోహిత్ శర్మకి 264 రన్స్ హైయెస్ట్ స్కోర్ అయినప్పటికీ తను ఎటువంటి బౌలింగ్ వేయలేదు. ఎవరు కూడా 200 రన్స్ కొట్టినా కానీ మళ్ళీ బౌలింగ్ వేసి 5 వికెట్లు తీయడం అనేది దాదాపు ఇంపాసిబుల్. సో ఈ రికార్డ్ అనేది అన్బీటబుల్ రికార్డ్ గా క్రికెట్ హిస్టరీలో మిగిలిపోయిద్ది. ఈ వీడియో మీరేమనుకుంటున్నారు? ఈ రికార్డ్ బ్రేక్ అయిద్దా, బ్రేక్ అవ్వదో కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.